హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ మాజీ భర్త పార్ట్ 13 అండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్టోరీ రాసింది, చదువుతున్నది నేనేనండి. మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. జానకమ్మ అడిగిన ప్రశ్నలకి మానస బిత్తరపోయి చూస్తుంది. అంటే ఏం లేదమ్మా, బాబుగారు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటేను ఎవరిని అడగాలో అర్థం కాక మిమ్మల్ని అడిగాను. తప్పుగా అనుకోకండి. అవి అన్నీ నాకు తెలియదు. సార్ది హైదరాబాద్. అక్కడ వాళ్ళ నాయనమ్మ, ఆయన భార్య ఉంటారు. అంతవరకు మాత్రమే నాకు తెలుసు అంటుంది మానస. నిజంగానే రమ్యకు, సందీప్కు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకు వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు? నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదు సందీప్. మరి నేను ఎవరిని అడగాలి అని అనుకొని టిఫిన్ పూర్తి చేసింది. జానకమ్మ, డైనింగ్ టేబుల్ మీద పెట్టు. సార్ వస్తారో లేక అక్కడికి తెమ్మంటారో పైకి వెళ్ళి అడిగి వస్తాను అంటుంది మానస. అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన సందీప్ స్వీటీతో ఆడుకుంటున్నాడు. టిఫిన్ ఇక్కడికి తెమ్మంటారా లేక కిందకి వస్తారా అని అడుగుతుంది మానస. లేదు, నేనే కిందకి వస్తాను అని స్వీటీని ఎత్తుకుంటే వద్దు, తను నడుస్తుంది అంటుంది మానస. పర్వాలేదు మానస, మరీ నన్ను పేషెంట్ని చేయకు అంటాడు సందీప్. అలా ముగ్గురు కిందకి వస్తారు. టిఫిన్ చేయమని స్వీటీకి, సందీప్కి వడ్డిస్తుంది మానస. నువ్వు కూడా కూర్చో మానస, కలిసి తిందాం అంటాడు సందీప్. సరే అని మానస కూడా కూర్చుంటుంది. వాళ్ళ ముగ్గురిని అలా చూసి స్వీటీతో నవ్వుతూ మాట్లాడుతూ మురిసిపోతున్న సందీప్ని చూసి, అయ్యగారు అన్నాళ్ళకి ఇంత సంతోషంగా ఉన్నారు. నేను వచ్చినాక ఇది రెండవసారి. వీళ్ళని ఇలా చూస్తుంటే సార్ గారి భార్య పిల్లలు ఉంటే ఇలాగే నవ్వుతూ చాలా సంతోషంగా ఉండేవారేమో అని వాళ్ళని చూసి అనుకుంటుంది జానకమ్మ. టిఫిన్ చేయడం పూర్తయిన తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చి జ్యూస్ ఇస్తుంది. ఇక మీరు రెస్ట్ తీసుకోండి, పైకి వెళ్ళి అంటుంది. లేదు, నేను స్వీటీతోనే ఉంటా అని స్వీటీని ఎత్తుకొని అలా లాన్లోకి తీసుకెళ్ళి అక్కడ ఊయలు ఉంటే దానిలో ఇద్దరు కూర్చుంటారు. అలా స్వీటీ వేసే ప్రశ్నలు వేస్తుంటే నవ్వుతూ సమాధానం చెప్తాడు సందీప్. అది చూసిన జానకమ్మ, బాబుగారికి ఒంటరితనం వల్లే అలా అయిపోయారమ్మా. ఇప్పుడు చూడండి, ఆయనకు ఒంట్లో బాగాలేదు అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? మీరు వచ్చే వరకు ఆయన మంచమే దిగలేదు అని అంటుంది జానకమ్మ. సరే పద, మనమిద్దరం మధ్యాహ్నానికి భోజనానికి రెడీ చేయాలి అని అంటుంది. వంట ఏం చేద్దామమ్మా అని అడుగుతుంది జానకమ్మ. ఆయనకి బాగాలేదు కదా, ఏదైనా లైట్గా పెట్టాలి అని బీరకాయ కూర, సాంబారు చేద్దాం. ఇంకా తనకి ఏమి ఇష్టం అని అడుగుతుంది మానస. కార్తిక్ బాబు గారు చాలానే చెప్పారమ్మా. అవన్నీ నేను కూడా ఒకసారి 2 సార్లు వండాను, కానీ ఆయన ఏమీ ముట్టను కూడా ముట్టలేదు అని అంటుంది. సరే, అవి ఏంటో చెప్పు అంటుంది. అది గులాబ్ జామ్, పాయసం, చికెన్ ఫ్రై, బిర్యానీ అని ఒక 10 రకాల వంటలు చెప్తుంది. సర్లే, ఇప్పుడు అవేం పెట్టకూడదు కదా అని వంట పూర్తి చేస్తారు ఇద్దరు. స్వీటీని తీసుకొని మాట్లాడుతూ లోనికి వస్తారు సందీప్. స్వీటీ, మీ ఇల్లు చాలా బాగుంది బడ్డీ, చాలా పెద్దగా ఉంది. ఇంత ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటుంది. నేను ఒక్కడినే, వంట మనిషి, వాచ్మెన్ ఉంటారు అంటాడు సందీప్. అవునా, ఇంత ఇంట్లో నీకు భయం వేయదా అంటుంది స్వీటీ. భయం ఎందుకు స్వీటీ? ఏమో, నాకు ఒక్కదాన్నే ఉండాలంటే భయం వేస్తుంది. అయితే నాకు కూడా భయం వేస్తుంది. మరి నువ్వు ఇక్కడే ఉంటావా? మరి నేను నీ దగ్గర ఉంటే మమ్మీ ఒక్కతే అయిపోతుందిగా అని అంటున్న స్వీటీని చూసి, అందుకే నువ్వు మీ మమ్మీ దగ్గరే ఉండు. నాకు భయం వేసినప్పుడల్లా నేనే మీ ఇంటికి వస్తాను అంటాడు సందీప్. హాల్లోకి వచ్చిన సందీప్ దగ్గరికి, భోజనం వేడిగా ఉంది, రండి, ట్యాబ్లెట్లు వేసుకోవాలిగా అంటుంది మానస. ఇప్పుడే వద్దు అంటాడు సందీప్.
మానస అని తన ఫోన్ తీసి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. వాటికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు సందీప్. జానకమ్మ మానసకి ఇల్లంతా తిప్పి చూపిస్తుంది. తన ఇంట్లో మానస అలా తిరగడం చూసి మీరిద్దరూ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటాడు సందీప్. కొద్దిసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం వడ్డిస్తుంది మానస. జానకమ్మ వంట ఎవరు చేశారు అంటాడు సందీప్. మానసమ్మ గారే బాబు, నేను ఎంత వద్దు అంటున్నా వినలేదు అంటుంది. థ్యాంక్స్ మానస, వంట చాలా బాగుంది అంటాడు సందీప్. అందరి భోజనం అయ్యాక రాత్రి వరకు అక్కడే ఉండి సందీప్ మెడిసిన్స్ ఇచ్చి అక్కడ నుండి బయలుదేరుతారు మానస స్వీటీ. ఆగండి, నేను డ్రాప్ చేస్తాను అంటాడు సందీప్. వద్దు, నా స్కూటీ ఉంది, మేము వెళ్తాం అంటుంది మానస. ఈ రాత్రిపూట స్కూటీ మీద వద్దు, నేనే డ్రాప్ చేస్తాను అని వచ్చి కార్ తీస్తాడు. దాంతో ఇద్దరు కార్ ఎక్కుతారు. వాళ్ళిద్దరిని మానస ఇంటి దగ్గర దింపుతాడు. రేపు మార్నింగ్ రోజులాగే నేను వస్తాను, కలిసి వెళ్దాం ఆఫీస్కి స్కూల్కి అంటాడు. మీరు ఇంకా రెస్ట్ తీసుకోవాలి అంటే, లేదు మానస, ఆఫీస్ వర్క్ పెండింగ్ పడిపోయింది, నేను రేపు రావాలి ఆఫీస్కి అని చెప్పి వెళ్ళిపోతాడు సందీప్. ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం లంచ్ అవర్. కార్తిక్ ఇంటి నుండి వచ్చిన భోజనం తెచ్చి సందీప్ని పిలుస్తాడు. సందీప్ వెళ్ళి కూర్చోగానే మానసని కూడా రమ్మను అంటే, సరే సార్ అంటూ వెళ్ళి మానసని పిలుస్తాడు. మానస లోపలికి వచ్చేసరికి సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు సందీప్. రా మానస, భోంచేద్దాం అంటాడు. నాకు క్యారియర్ తెచ్చుకున్నాను సార్ అంటుంది. ఆఫీస్లో మాత్రం సార్ అనే పిలుస్తుంది. పర్వాలేదు, వచ్చి కూర్చో, నేను ఈ భోజనం మొత్తం తినలేను అంటాడు సందీప్. సరే అని 2 ప్లేట్లు తెచ్చి ఇస్తాడు కార్తీక్. నువ్వు రా, ముగ్గురం భోజనం చేద్దాం అంటాడు సందీప్. నా భోజనం అయిపోయింది సార్, నేను తిని మీకు తీసుకొచ్చాను, మీరు తినండి, నాకు వర్క్ ఉంది అని వెళ్ళిపోతాడు కార్తీక్. 2 ప్లేట్లలో భోజనం వడ్డిస్తుంది మానస. సందీప్ భోజనం చూసి ఏదో కొద్దిగా తిన్నాను అనిపించుకొని చేతులు కడిగేసుకుంటాడు అతను. దాంతో ఆమె అయోమయంగా చూస్తుంది. ఏంటి, అసలు మీరు తిననే లేదుగా అంటే, నేను రోజు ఇలాగే తింటాను, నువ్వు తిను మానస, నీకు కంపెనీ ఇస్తాను అంటాడు. దాంతో జానకమ్మ మాటలు గుర్తుకు వస్తాయి. మరో మాట్లాడకుండా తాను తినేసి అక్కడ నుండి వచ్చి తన సీట్లో కూర్చుంటుంది మానస. కరెక్ట్గా 4:30కి మానస వెళ్దామా అని అడుగుతాడు సందీప్. 1 నిమిషం అని తన హ్యాండ్ బ్యాగ్ ఫోను తీసుకొని పదండి సార్ అంటుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తున్న మేఘన కార్తీక్ని అడుగుతుంది, సార్ మానస మేడం ఎక్కడికి వెళ్తారు రోజు ఈ టైంకి? మానస సార్కి ఏమైనా రిలేటివ్నా అని. అదా, మానస మేడం సార్ గారి ఫ్రెండ్. ఆమెకు ఓ పాప ఉంది. ఆ పాప అంటే సార్ గారికి చాలా ఇష్టం. చాలా ముద్దుగా క్యూట్గా ఉంటుంది. ఒక మాటతో చెప్పాలంటే ఆ పాప అంటే ఆయనకి ప్రాణం. రోజు స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకువస్తారు. ఇప్పుడు స్కూల్ వదిలిపెట్టే టైం అవుతుంది కదా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టేస్తారు సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తిక్. అలాగే డైలీ స్వీటీని స్కూల్ నుండి తీసుకొచ్చి కొద్దిసేపు తనతో ఆడుకొని స్వీటీ మారం చేయడంతో అక్కడే డిన్నర్ చేసి అక్కడ నుండి తన బంగ్లాకి వెళ్ళిపోతాడు. అక్కడ జానకమ్మ పేరుకు మాత్రమే వంట మనిషి. తను వండింది, సందీప్ తిన్నది చాలా తక్కువ సార్లు మాత్రమే. అలాగే కొద్ది రోజులకి ఒకరోజు రాత్రి తింటున్న సమయంలో, మానస నేను ఒకటి అడగనా, కాదు అనవుగా అంటాడు అతను. ఏంటి అని అడుగుతుంది ఆమె. ఏం లేదు, నీ వంట చాలా బాగా చేస్తావు, రోజు నీ వంటలే తినాలనిపిస్తుంది అంటాడు. అయితే నన్నేం చేయమంటారు? తింటున్నారుగా రోజు రాత్రిపూట ఇక్కడే. అది కాదు మానస, నీతో పాటే నాకు కూడా ఆఫీస్కి క్యారియర్ తీసుకువస్తావా అంటాడు అతను. దాంతో మానస అంత పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్లకు అధిపతి, తనని అలా అడగడం ఆశ్చర్యంగా ఉంటుంది. తను కోరుకుంటే రోజుకో 5 స్టార్ హోటల్ నుంచి
తెప్పించుకొని తినగల సమర్థుడు. అలాంటిది తనని అలా అడగడం చూసి, ఈ బాధలన్నీ మీకు ఎందుకు, మీ ఫ్యామిలీతో ఉంటే అక్కడ మీ ఆవిడ కోరినవన్నీ వండి పెడుతుంది కదా, ఇలా వాళ్ళని వీళ్ళని అడగడం దేనికి అంటుంది ఆమె. ఇప్పుడు నేను అడిగింది కూడా మా ఆవిడనే కదా అంటాడు అతను. దాంతో కళ్ళెర చేస్తుంది ఆమె. సర్లే, నీకు ఇష్టం లేకపోతే వద్దులే, బాయ్, గుడ్ నైట్ అని చెప్పి స్వీటీకి ఓ ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సందీప్. ఈ ఎపిసోడ్ ఇంతటితో పూర్తయిందండి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.